హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ ప్రెషర్ ఛానల్. ఈ సమ్మర్లో అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. సో కిచెన్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని నేను మార్నింగ్ టైమే ఆఫ్టర్నూన్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మీన్ వైల్ కూడా ఉగ్గాని చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కందిబ్యాళ్ళు నానబెట్టేసాను. యాక్చువల్గా పప్పు చేసేటప్పుడు నైటే నానబెడతాను, ఎందుకంటే దాంట్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది అని చెప్తుంటారు కదా. సో నైటే నానబెట్టేదాన్ని, బట్ ఈరోజు కుదరలేదు కాబట్టి కొంచెం లేట్గా, అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ పప్పు నానబెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఉగ్గాని కోసం ఆనియన్స్, మన ఛానల్లో ఉగ్గాని ఎలా చేయాలో చాలా సార్లు అక్క చేసింది, ఎక్కువ వ్యూస్ కూడా వెళ్ళాయి అవి. అండ్ ఉగ్గాని అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఉగ్గానీలోకి బజ్జీ కాంబినేషన్ కర్నూలు సైడ్ వాడతారు, యూస్ చేస్తారు ఎక్కువ. బట్ ఏంటంటే నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి ఓన్లీ ఉగ్గాని మాత్రమే చేస్తున్నాను. అండ్ ఆనియన్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఫ్రై అవ్వాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, వెల్లుల్లి, ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ యాడ్ చేశాను. అండ్ చక్కగా బొరుగులు అయితే నిజంగా అండి చాలా డర్టీగా ఉంటుంది. అక్క అయితే 3-4 టైమ్స్ వాష్ చేస్తుంది. సో నేను కూడా 3 టైమ్స్ వాష్ చేశాను. ఇంతకుముందు నాకు తెలియనప్పుడు నేను 1 టైమే వాష్ చేసేదాన్ని, బట్ ఇప్పుడైతే 3 టైమ్స్ వాష్ చేస్తున్నాను. అంత మురికిగా ఉంటాయంటే బొరుగులు అంతగా మురికిగా ఉంటాయి. అండ్ ఫైనల్గా కొంచెం పప్పుల పొడి యాడ్ చేసేసాను. అండ్ ఈ సమ్మర్లో అయితే నిజంగా కిచెన్లో ఉండాలంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఆడవాళ్ళు ఇంట్లో కిచెన్లో ఉండి అందరికీ వండి పెట్టి టైంకి చేసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూరగాయలని పొటాటో అనమాట అండ్ పప్పు కోసం కూడా రెడీ పెట్టుకుంటున్నాను సైమల్టేనియస్గా. అండ్ ఎప్పుడైనా వెజిటబుల్స్ వచ్చేసి మనం కొంచెం సాల్ట్ లేదా లెమన్ ఇలా యాడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న మురికి అంతా పోతుంది. ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ వేసే పండిస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పప్పుచారు చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తానండి నేనైతే. జస్ట్ బ్యాళ్ళు కడిగేసుకున్న తర్వాత దాంట్లో టమాటా, వెల్లుల్లి వేసి ఉడకబెట్టాను, మెత్తగా స్మాష్ చేసేసాను. అండ్ దాంట్లో కొంచెం కారం పొడి, రసం పౌడరు ఇలా పసుపు వేసుకున్న తర్వాత దానికి కావాల్సిన వాటర్, యాక్చువల్గా చాలామంది చింతపండు పులుసు పోస్తారు, బట్ నేనేంటంటే టైం టేకింగ్ కదా ఎందుకు అనేసి పప్పులోనే చింతపండు వేసి మెదిపేస్తాను. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను, పక్కనే పెట్టేస్తాం కాబట్టి దాంట్లో చింతపండు వాటర్ అనేది పులుపు వచ్చేస్తుంది. అండ్ టమాటాస్ కూడా యాడ్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఇక్కడ పోపులో కూడా నేను ఇంగువ యాడ్ చేశాను, ప్లస్ రసం పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ ఈ ఫైనల్గా ఈ తాలింపును మొత్తం దీంట్లో వేసేసుకొని నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉడికిస్తాను చక్కగా, ఎందుకంటే మసాలా అంతా దానికి పట్టాలి కదా. సో ఈ పప్పు చారు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ పద్ధతిలో చేస్తారో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా పోపు పెట్టిన ప్యాన్లోనే కొన్ని పోపు గింజలు వేసేసి పొటాటోస్ వేసుకొని, ఇది వచ్చేసి ఏంటంటే ఒక పాత్రలోనే 2-3 చేస్తాను. అంటే నేను అలా చేస్తాను యాక్చువల్గా, ఎందుకంటే ఎక్కువ పాత్రలు పడకుండా. సో ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. అంటే దాని టేస్ట్ దీని టేస్ట్ ఏం దీనికి అంటదు. అండ్ తర్వాత ఇవి వచ్చేసి చక్కగా ఫ్రై చేసుకొని దీంట్లో ఒట్టిమిరపకాయ, కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి వేసుకున్న మసాలా అనమాట. సో ఫైనల్గా ఇక్కడైతే ఒక పక్క పప్పుచారు అవుతుంది, ఇంకో పక్క ఫ్రై అవుతుంది. అండ్ బొరుగులు అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ మా ఇంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇవాళ అయితే నేను పప్పుచారు ఇలా మసాలా వేసుకొని చేసుకున్నాను అనమాట. సో మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు, టైం ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు ఇంకా నేను చేసే వంటలో నాకు ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే హ్యాపీగా మీరు ఇవ్వచ్చు. ఓకే అండి, మరి బాయ్, మరొక వీడియోతో కలుస్తాను.